ఒక 20 డేస్ బ్యాక్ ఇహాన్‌కి ఫస్ట్ ఒక కన్ను స్వెల్లింగ్ వచ్చింది. అది నెక్స్ట్ డే కల్లా కొంచెం ఐ పక్కన రెడ్డిష్ లాగా కనపడింది. అది దాని తర్వాత రోజు కల్లా డే 3 కల్లా మొత్తం ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది. మేము ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కెళ్ళినాము. వాళ్ళు యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చారు. ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ అయింది. హాస్పిటల్‌కెళ్ళి ఈవినింగ్ వచ్చేసినప్పటికి కన్ను మొత్తం ఇట్లా ఎక్కువైపోయిందనమాట. మొత్తం ఐ చుట్టూ అయిపోయింది. మేము హాస్పిటల్‌కెళ్ళినప్పుడు లేదట్లా. ఒక 1 వీక్ యాంటీబయాటిక్స్ అండ్ ఐ క్రీమ్ వాడిన తర్వాత మేము మళ్ళీ ఎగ్జాక్ట్ 1 వీక్ తర్వాత హాస్పిటల్‌కెళ్ళినాము. చూపించుకొనొద్దామని. అప్పటికి కూడా ఇట్లా కనపడుతుండే అన్నమాట అది. దాని తర్వాత కొంచెం స్లోగా మొత్తం ఆ లేయర్ అంతా ఊడిపోయింది. దాని తర్వాత కూడా ఒక 2, 3 డేస్ క్రీమ్ అది యూజ్ చేసినాము. ఒకసారిగా అన్ని మెడిసిన్స్ వల్లేమో గాని వాడికి స్టమక్ చాలా డిస్కంఫర్ట్ కూడా అయిపోయింది. సో, ఒక 1 వీక్ మళ్ళీ ప్రోబయోటిక్ మీద కూడా పెట్టిండే. ఇదంతా స్లోగా తగ్గుకుంటూ వచ్చింది. ఇది రైట్ నౌ ఇట్లుంది. మార్క్ లాగా అయితే పడిపోయింది. అసలు వాడికి కంటి ఇరిటేషన్ గాని, ఇచ్చింగ్ గాని లేకుండే, పెయిన్ గూడా లేకుండే. ఇన్ని డేస్ గూడా యాక్టివ్‌గానే ఉన్నాడు. ఇప్పుడైతే బానే ఉన్నాడు. స్టమక్ ఇష్యూ అయితే సెట్ అయిపోయింది. ఇంక రేపు మార్నింగ్ బ్లడ్ టెస్ట్‌లున్నాయి. మిగిలిన టెస్ట్‌లన్నీ హాస్పిటల్‌లో జరుగుతాయి. నేను అన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్‌ని కలిసిన తర్వాత దాని అప్డేట్ గూడా చెప్తాను మీకు. బాయ్.